ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు వింటే ఆయనలో ఒక సోషలిస్టు, ఒక కమ్యూనిస్టు కనిపిస్తారని అంటారు పరిశీలకులు. అయితే ఆయనలో మరో కోణం కూడా ఉంది. అదేంటంటే ఆయనలో దైవభక్తి కూడా మెండుగా ఉందని తెలుస్తోంది. తాజాగా ఆయన టెంపుల్ను దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఆలయం పవన్ కళ్యాణ్ లక్కీ టెంపుల్గా చెప్పబడుతోంది. మరి పవన్ కళ్యాణ్ లక్కీ టెంపుల్ ఏంటి, ఎక్కడుందో మనము తెలుసుకుందాం. సినిమాల్లో హీరోయిజంతో అభిమానులను అలరించడమే కాదు, రాజకీయాల్లో తన సత్తా చాటడమే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో భక్తి ప్రపత్తులు కూడా ఎక్కువే. అయితే ఆయన దర్శించుకునే లక్కీ టెంపుల్పై అందరి దృష్టి పడింది. ఆ టెంపుల్ ఏలూరు జిల్లాలో ఉంది. 18 ఏళ్ల క్రితం జల్సా సినిమా రిలీజ్కు ముందు పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో జిల్లాకొచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. దీంతో మరోసారి ఈ టెంపుల్ అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది. కేవలం స్వామివారిని దర్శించుకోవడమే కాదు, ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు పవన్. గాలిగోపురం కోసం 2 కోట్ల రూపాయలు, ప్రాకార మండపం కోసం 2.5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంతేకాదు ఇక్కడి రోడ్ల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం హోదాలో అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్కీ టెంపుల్గా ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పేరు రావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి అభిమానులు, భక్తులు పోటీ పడుతున్నారు.